పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్కు కొనసాగింపుగా పుష్ప 3 ది ర్యాంపేజ్ తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేస్తూ పార్ట్ 2 క్లైమాక్స్లో పుష్పరాజుపై ఒక వ్యక్తి బాంబు దాడికి పాల్పడినట్లుగా చూపిస్తారు. అయితే ఆ వ్యక్తి విజయ్ దేవరకొండని వార్తలు వస్తుంది. పుష్ప 3లో విజయ్ దేవరకొండ హీరోగా కనిపించే అవకాశం ఉందని ప్రచారమైతే జరుగుతుంది. దీనిపై తాజాగా నటి రష్మిక మందన గారు స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె దీని గురించి మాట్లాడారు. మీలాగే నాకు కూడా ఆ విషయం గురించి తెలియదు. దర్శకుడు సుకుమార్ గారు ప్రతి విషయంలోనూ సస్పెన్స్ అయితే కొనసాగిస్తున్నారు. చివరి వరకు విషయాన్ని బయటపెట్టలేదు. పుష్ప 2కు సంబంధించిన విషయాల్ని కూడా షూట్ సమయంలోనే చెప్పేవారు. సినిమా క్లైమాక్స్లో కనిపించిన వ్యక్తి చూసి ఇతనెవరు అని నేను ఆశ్చర్యపోయా అని రష్మిక సమాధానం ఇవ్వడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రేక్షకుల మాదిరిగానే తాను కూడా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రష్మిక తెలియజేయడం విశేషం. అల్లు అర్జున్ గారు హీరోగా సుకుమార్ గారు తెరకెక్కించిన సరికొత్త చిత్రం పుష్ప ది రూల్ 2021 విడుదలైన పుష్ప ది రైజ్కు కొనసాగింపుగా ఇది రూపుదిద్దుకుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఇది నిర్మితమైంది. ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతి బాబు కీలకమైన పాత్రలు పోషించారు ఈ మూవీలో. పుష్పరాజ్, అల్లు అర్జున్, శ్రీవల్లిగా రష్మిక నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దూసుకువెళ్తోంది. విడుదలైన 6 రోజుల్లోనే 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. అతి తక్కువ సమయంలో 1000 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది ఈ మూవీ.